వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సముద్ర కాలుష్యంపై అవగాహన పెంచేందుకు విభిన్న ప్రయత్నం. ఆటో వెనకాల గ్యాంగ్స్టర్ ఫోటో కలకలం. వ్యవసాయ పంటలను పరిశీలించిన గీతాంజలి విద్యార్థులు. ధర్మవరం గ్రామంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలో 250 నిరుపేదలకు పట్టు వస్త్రాల పంపిణీ. పెద్దపల్లి జెండా చౌరస్తాలో మహేష్ ఎరువుల షాప్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండంలో అంగన్వాడీ టీచర్ ఇంటి కూల్చివేతపై ప్రజల్లో ఆవేదన. రామగుండం నియోజకవర్గంలోని 32వ డివిజన్లో అంగన్వాడీ టీచర్కు చెందిన ఇంటిని నడి చౌరస్తాలో కూల్చివేసిన ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. ఈ ఘటన మహిళా గౌరవం, పేదల నివాస హక్కులు వంటి అంశాలపై చర్చకు దారితీసింది. చిన్నారులకు రోజు సేవలు అందించే అంగన్వాడీ టీచర్ కుటుంబం తలదాచుకునే ఇంటిని కూల్చివేయడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక నిర్మాణం తొలగింపు మాత్రమే కాదని ఒక కుటుంబ భద్రతను దెబ్బతీసే చర్యగా భావిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ కార్పొరేటర్ అయిత శివకుమార్ మాట్లాడారు. అంటే నేనన్నా వెనకాలకు మాకు జాగద్దు, మాది ఎంతున్నా సరే మాకే సరే, ఎమ్మెల్యే గారు లేరు అన్నారు. నేను ఎమ్మెల్యే గారు వచ్చినాక మాట్లాడతా, ఎమ్మెల్యే సార్ నాకేం వ్యతిరేకం కాదు కదా. నేను అన్నాక ఒక ఫోన్ చేసిండు ఆ అబ్బాయి, ఫోన్ చేసి అన్నాడు అంటే అమ్మ ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అన్నాడు. అంటే ఆ వాయిస్ వినేసరికి అవతల నుంచి ఎమ్మెల్యే సార్ కాదు, ఆ తమ్ముడు ఇది ఎమ్మెల్యే సార్ వాయిస్ కాదు అని అనగానే ఆ వ్యక్తి నాతో మాట్లాడిండు. అమ్మ మీకు సార్ ఏం అన్యాయం చేయడు, మీకు వెనకాలకు జాగిస్తారు అంటే నేనన్నా సార్ మాకు జాగద్దు, నా పెళ్ళి కాక ముందు నుంచే నా భర్త ఇక్కడ ఆకులు అమ్మిండు సార్, నాకు 30 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి, నాకు 2 ఆడపిల్లలు, నా పెద్ద బిడ్డ పెళ్లి చేసే డబ్బులతోటి నేను ఈ షాపు కట్టిన సార్, నాకు ఆస్తిపాస్తులు ఏం లేవు, నేను ఉండేది కూడా కిరాయికు ఇల్లు, నాకు ఇది ఒకటే సార్, నాకు పర్మిషన్ ఇచ్చిరని కట్టినా, నాకు పర్మిషన్ లేకుండా నేను అది కూడా కట్టకపోతుంది సార్, నాకు ఏమొద్దు, నాకు ఎంత ఉండంతే నేను అందరిలో ఉంటా సార్ అంటే ఆ చిన్నది ఏం చేసుకుంటారు అమ్మ నా ఫోన్లో వ్యక్తి అంటే సార్ నాకు 2 పిల్లలు, నేను నా భర్త నలుగురిది అందులోనే బొంద పెట్టండి, గోదరికనుకున్న జిస్టన్న తీసుకోండి సార్ అన్నాక ఆ వ్యక్తి ఫోన్ కట్ చేసిన తర్వాత నేను అవతల నుండి ఇతలక చిక్కదే కూర్చున్నా. ఇప్పుడు ఏ ప్లేస్లో కూర్చున్నానో నేను అదే ప్లేస్లో కూర్చున్న తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి వచ్చిండు, విజయ్ అనే అబ్బాయి వచ్చిండు, ముందు నిల్చొని అన్నాడు అంటే అమ్మాయి ఏమంటావు అన్నాడు. ఏమెందుకంట నేను తీసేసుకోను, నాది ఎంత ఉన్నదో నేను అంతలనే ఉంటా అని అంటే అన్నాడు కదా. అంటే ఇది అడ్డు ఉన్నది, రోడ్ వస్తుంది అన్నాడు. రోడ్ ఎక్కడికి వస్తుంది అని నేను అడిగితే అన్నాడు కదా. అంటే ఈ పిల్లర ఆ వెనక పిల్లర మాకే ఉన్నదంటే నువ్వెందుకు అడుగుతున్నావు, నువ్వేమన్నా ఆఫీసర్ అని నేను అడిగితే ఇగో మీకు వెనకాలకి ఇస్తారు అన్నారు. సరే నేను వెనకాలకి ఇచ్చిన తర్వాత ఆ వెనకాల చూసుకున్న తర్వాత నేను వెళ్తా అంటే వెనకాలకి ఇవ్వాలంటే ముందు తీసేయాలి కదా అన్నాడు. ఎందుకు తీసేయని ఇస్తా నేను అని అంటే సార్తో మాట్లాడదామంటే సార్ ఇప్పుడు లేడు అని ఆయనే అన్నాడు. అంటే నిన్ను అడుగుతాను నేను రూమ్ ఇవ్వని మీదకి లోళ్ళకి వచ్చినా, నేను నువ్వు ఎందుకు వచ్చినావు, నేను ఎమ్మెల్యే సార్ నాకు వ్యతిరేకం కాదు, నేను సార్ ఎప్పుడు వస్తే నేను పోయి అప్పుడే అడిగి నాకు సార్ ఇస్తానని అంటే నేను అప్పుడే తీసేసుకుంటా. నువ్వు తీయకుండా బుల్డోజర్ తీసుకొచ్చి అక్కడ పక్కకు పెట్టి నేను మాట్లాడుతా అంటే కూడా హిందీలో ఆ పిల్లగాడికి హిందీ రాదట, తెలుగు రాదట, హిందీలో మారో అంటాడు. మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు కలిసి వద్దు నువ్వెందుకు గులగొడతావు, నీదేంటిదని ఆ అబ్బాయిని కోపడ్డాక ఈయన కూడా లేదు మేము తీసేస్తాం. ఏమన్నాడంటే ఆయన నువ్వు ఉంచుకుంటావా, ఉంచుకో, నిన్ను ఏ టైం అయినా కానీ నేను ఈ కూలగొడతాను ఆ అబ్బాయి చెప్పిండు నాకు అని వాడ చెప్పిండు. మేము నైట్ 10 దాకా ఇక్కడే ఉన్నాం, బాగా చలి పెడతాం, 2 రోజుల నుంచి మేము మంచినీళ్ళు కూడా తాగలేదని చెప్పి నైట్ 10 గంటలకు ఇంటికి పోయినాం. పొద్దున 7 గంటలకు లేచి వచ్చేసరికి ఇట్లా ఉన్నది మాది.
మేము ఎవరికి ఏ అన్యాయం చేసినాం? నేను 20 లక్షల సామాను తెచ్చుకున్నా, 19 లక్షలు పెట్టి షాపు కట్టుకున్నా. నాకు పట్టకు సంబంధించిన అన్ని పేపర్లు నా దగ్గర ఉన్నాయి. నాకు రూమ్ పట్టా ఉన్నది, రూమ్ కోసం ఇచ్చిన పర్మిషన్ ఉన్నది, నాకు అన్నీ ఉన్నాయి. వాళ్ళు 10 ఫీట్ల షెడ్ బ్యాక్ వెనక ముందు నుంచి 10 ఫీట్ల షెడ్ బ్యాక్ అన్నారు, వెనక నుండి 10 ఫీట్ల షెడ్ బ్యాక్ అన్నారు. 10 ఫీట్లు నాకు ఉంటుంది, మీరు ఏమన్నా చేసుకోరు, మాకేం సంబంధం లేదన్నారు. మేము 100కు డైల్ చేసినప్పుడు కూడా ఇంద్రసేనారెడ్డి సార్ వచ్చిండు, అమ్మ మీది ఇదే ప్రాపర్టీ. నేను మేడంకు ఫోన్ చేసిన, వీళ్ళు దీంతో ఆ మేడంకి ఏం సంబంధం లేదన్నది, ఇది నీ పర్సనల్ ప్రాపర్టీ అమ్మ, నువ్వు ఏమన్నా చేసుకో, ఎవరికి ఏం సంబంధం లేదని సార్ కూడా ఇక్కడ ఇంతమందిలోనే చెప్పిపోయాడు. ఇంత అన్యాయమా? మేము ఎక్కడ ఉంటాను? మీ మనుషులలో బ్రతుకుతలేమా? ఇక్కడ ఏమున్నదని నైట్ పడుకుంటా చెప్పండి. మేము నైట్ 10ంటికి ఇంటికి పోయినాం, నేను నా పిల్లలు 2 రోజుల నుంచి మంచినీళ్ళు రాకుండా ఇక్కడనే ఉన్నాం. నైట్ 10 గంటలకు పోయి 7 గంటలకు వచ్చేసరికి మా పరిస్థితికి ఇట్లా ఉంది. మేము ఎక్కడ బ్రతుకుమంటారు? మేము ఏం చేసినాం? ఎవరికి ఏం అన్యాయం చేసినాం చెప్పండి. మేము ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాం చెప్పండి. ఆ అబ్బాయికి అసలు ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు. నేను నిన్ననే మొదటిసారి మాట్లాడు, నాకు ఎవరో కూడా తెలియదు. అయినా తెలుసా, ఆయన వచ్చి నన్ను బెదిరియాల్సిన పని ఏం పడ్డది చెప్పండి. నాకు న్యాయం జరగాలని, న్యాయం జరిగేంత వరకు నేను చచ్చిపోయినా, నేను నా పిల్లలు ఇక్కడనే చచ్చిపోతాను తప్పటి నాకు ఎలాంటి ఇది లేదు. నేను ఇంటికి పోను, నేను ఎక్కడికి పోను చెప్పండి. ఎందుకు ఇది ప్రజాస్వామ్యం కాదా? హన్మకొండ మిషన్ వైద్యశాల బాప్టిస్ట్ చర్చి ప్రాంగణంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో క్షేత్రస్థాయి కార్యదర్శి మంద సురేందర్ బాబు మాట్లాడుతూ వైద్యశాల ఆస్తులను మండల శ్రీనివాసరెడ్డి, పుష్పలత ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సదరు స్థలంపై 2000 సంవత్సరంలోనే విక్రయాల నిలుపుదల ఉత్తర్వులు ఉన్నాయని, 2003లో ఉన్నత న్యాయస్థానానికి ఆక్రమణలు చేయబోమని హామీ ఇచ్చి కూడా నిబంధనలకు విరుద్ధంగా భవన సముదాయం నిర్మించారని మండిపడ్డారు. ప్రేమతో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకపోయినా విశ్వ ప్రభుత్వం అందరూ లేచి పడదామా? అందరూ అదేవిధంగా సరోజనమ్మ చేతుల మీదుగా కొన్ని గిఫ్ట్స్ ఇస్తాం. ఇవ్వబడుతున్నటువంటి నాయన ఈ క్లోత్స్ తండ్రి, నాయన ఇంతవరకు సహాయం చేసి అన్ని విషయాల్లో కనికరం చూపిన దేవా, ఇక ముందుకు నడిపించమయ్యా. మన క్రిస్మస్ శామ్యూల్ బాబు గారు, అదేవిధంగా పాస్టర్ గారు, ప్లీజ్ కమ్. రైట్, పాస్టర్ సతీష్ గారు, అదేవిధంగా సంధ్యమ్మ గారు. సేవ చేస్తున్న దైవజనులు దయచేసి రావాల్సింది మనం చేస్తున్నాం. అమ్మగారు, అయ్యగారు వంచనగిరిలో సేవ చేస్తున్నారు. రమేష్ గారు, అమ్మగారు రండి. దయచేసి ఇంకెవరన్నా సేవకులు ఉంటే లాస్ట్ మీరే. రమేష్ అన్న నీ పక్క కూర్చున్నానమ్మా, దా కమాన్ సార్, గట్టిగా శ్రీనివాస్ రెడ్డి సార్కి సెల్ఫీ కొట్టి పంపు. ఏం భయపడకు, ఇదేనా? గాడ్ బ్లెస్ యూ. రైట్, మంచిది. మోసస్ అయ్య గారు, ప్రకాష్ అయ్య గారు. మీడియా మిత్రులకు ప్రభునామాన్ని నిండైన వందనాలు తెలియజేస్తున్నా. నేను మంద సురేందర్ బాబు, హన్మకొండ ఫీల్డ్ సెక్రటరీని. మీరు ఈ చూస్తున్న ప్రాపర్టీ మొత్తం ఏబిఎఫ్ఎంఎస్ది. ఏబిఎఫ్ఎంఎస్ వారు హన్మకొండ ఫీల్డ్ అసోసియేషన్కు 2005లో రాసిచ్చిండ్రు. టీఏబీసీ వారు కూడా హన్మకొండ ఫీల్డ్ అసోసియేషన్కు 2002లో రాసిచ్చిండ్రు. ఈ ప్రాపర్టీ అంతా ప్రజలకు, పేద ప్రజలకు చెందాలని వాళ్ళు రాసిస్తే కొంతమంది దుర్మార్గులు ల్యాండ్ గ్రాబర్స్తోని
ఇంటి దొంగలు కొంతమంది వాళ్ళతో ఏకమైన దేవుని కృపను బట్టి 2000 సంవత్సరం ఇంజక్షన్ ఆర్డర్ మొదలుకుంటే మొన్నటి అమరావతి హైకోర్టు 2025 అమరావతి హైకోర్టు ఆర్డర్ ప్రకారం, హౌజ్ కమిటీ ఆర్డర్ ప్రకారం, జిల్లా కోర్టు హౌజ్ కమిటీ, మద్రాస్ హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఈ ప్రాపర్టీ మొత్తం ఏ కేసు లేకుండా మా అండువారైంది. అందుకే సంతోషంతో ఫీల్డ్ క్రిస్మస్ దేవుని ఆరాధన పుట్టినరోజు జయకరంగా ఘనంగా జరిగించుకోవాలని ఈరోజు దేవుని కృప ద్వారా ఈ శ్రేష్టమైన పరిశుద్ధ స్థలంలో చేరి దేవుణ్ణి ఆరాధించేంతమంది సంఘాలు, పాస్టర్లు వీరందరూ మేము ఆరాధించినాం. మా డిమాండ్ ఒక్కటే, ఇన్ని ఆర్డర్లు ఉన్నా మద్రాస్ హైకోర్టుల కంటెంప్ట్ల ప్రాపర్టీ మీదకి పోమని శ్రీనివాసరెడ్డి, రత్నారెడ్డి, పుష్పలత శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ అండర్టేకింగ్ ఇచ్చి అందులోనే ఉండి కట్టాన్లు ఉంటారు. వాళ్ళని అరెస్టు చేసేదాకా, రేపటి నుంచి వాళ్ళని అరెస్టు చేసేదాకా మా సంఘాలు ఊకుండాయి. 1000 మందితోని ధర్నాలు చేస్తాం, ర్యాలీలు చేస్తాం, ప్రతిరోజు ఒక సంఘం నిరాదీక్ష చేస్తుంది. అప్పటికి ప్రభుత్వం ఈ ఆర్డర్లను ఇంప్లిమెంటేషన్ చేయకుంటే నేనే ఆమరణ నిరాదీక్ష చేస్తా కాంప్లెక్స్ ముంగట. ఆ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేయాలి, ఎందుకంటే ఆర్డర్లన్నీ క్లియర్గా ఉన్నాయి. వాళ్ళ అయ్యే జాగిరి కాదు ఇది, అన్ని ఆర్డర్లు ఉన్నాయి. కాబట్టి శ్రీనివాసరెడ్డిని, వాళ్ళ భార్య పుష్పలత శ్రీనివాసరెడ్డిని, మార్టిన్ లూథర్ వాళ్ళ సహచరులు, వాళ్ళ చెలగాళ్ళందరినీ అరెస్టు చేసేదాకా ఒక్కలను కూడా వదిలిపెట్టమని నేను ప్రభునామాన తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చిండు. ఆ విజయాన్ని ఆయన బర్త్డే సెలబ్రేషన్ ఈ పరిశుద్ధ స్థలంలో జరుపుకుంటూ మేము ఎంతో సంతోషిస్తున్నాం. ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ప్రజాపాలన రేవంత్ రెడ్డి అన్న ఎంతో మంచి పాలన చేస్తాడు. ఈ ఒక్క ప్రాపర్టీ చేస్తే ఒక ప్రభుత్వం చేయలేని పని మా దళిత క్రైస్తవులకు ఈ ప్రాపర్టీతోనైతే నేను ఆశిస్తూ రేవంత్ రెడ్డి అన్నకు వందనాలు తెలియజేస్తూ ఈ సోషల్ మీడియా ద్వారా ఈ వార్త రేవంత్ రెడ్డి దాకా పోయేదాకా మన సంఘాలు 1000 మంది, లక్షల మంది దీన్ని ఏమంటారు షేర్ చేయాలని ప్రభునామాన తెలియజేస్తూ ముగిస్తున్నాను. హన్మకొండ కలెక్టరేట్లో వర్ధనపేట శాసనసభ్యులు శ్రీ కెఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీస్తో కలిసి జనవరి 13వ తేదీ నుండి జరిగే ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం జాతర సమావేశంలో పాల్గొని జాతరలో పటిష్ట ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ. పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద గల మహేష్ ఎరువుల షాప్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా లభ్యతపై రైతులకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, ప్రతి రైతుకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందని, యూరియా ప్రతి రైతుకు చేరాలనే ఉద్దేశంతో జిల్లాలలో యూరియా ట్రాకింగ్ యాప్ సిద్ధం చేశామని తెలిపారు. సులభంగా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అంటే వీళ్ళ బస్తాలు తీసుకోవడం వెనకముందు అయితే అని వీళ్ళు ముందు జాగ్రత్తగా తీసుకెళ్తారు. అట్లా అవి ఎక్కువ ప్రాబ్లంలు అవుతాయి. నాట్లు వేసుకున్నారు, వాళ్ళు గాలి వేసుకున్నారు. ఒకటే క్రాప్ ఏదైనా వాడుతుంది.
దేశంలో ఈ యూరియా షార్టేజ్ వచ్చింది, లేకపోతే అన్నెసరీ అప్రహెన్షన్స్ కొంతమంది ఫార్మర్స్ ఉన్నాయంటే మాకు యూరియా వచ్చిందో లేదో, లేకపోతే కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు, అట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మనం లాస్ట్ 1 month నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఒక యాప్, యూరియా ట్రాకింగ్ యాప్ అని ప్లాన్ చేశారు. అంటే ఏ ఫార్మర్ ఎంత తీసుకుంటున్నారు, ఏ షాప్లో తీసుకుంటున్నారు, తర్వాత ఎంత యాక్చువల్గా ఆయన ఎకరేజ్ బట్టి అంటే 2 ఎకరాలకు ఎంత కావాలి, లేకపోతే ప్రస్తుతం ఎంత తీసుకుని మొత్తం ఒక యాప్ వర్క్ చేసి లాస్ట్ 10-15 days నుంచి మనం వర్కౌట్ చేస్తున్నాం. సో దానివల్ల మనం ఏ ఫార్మర్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఏ డీలర్ దగ్గర తీసుకున్నారు, తర్వాత ఈ సీజన్కి ఎంత కావాలో మొత్తం కూడా మన దగ్గర కంప్లీట్ ఐడియా వచ్చింది. సిమిలర్ ఐడియాని మనం స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చెప్తే దాన్ని వాళ్ళు ఇంకొంచెం స్టేట్ మొత్తం కూడా సిమిలర్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ యాప్ ఒకసారి చెక్ చేయడం జరిగింది. అది మీరు ఓలా కానీ ఊబర్ కానీ ట్యాక్సీ బుక్ చేసినట్టే అన్నట్టు మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఇన్ని బ్యాగ్స్ కావాలని చెప్తే మీరు డీలర్ దగ్గరికి వస్తారు, ఆ యాప్ ఓటీపీ చూపెడతారు, వెంటనే బుకింగ్ అనేది అయింది అనమాట. సో దట్ ఒక పెద్ద ఫార్మర్ ఎక్కువ తీసుకుంటారు, మాకు రావట్లేదు అట్లా ఏమి ఉండకుండా మీకు ఎన్ని కావాలి, 1 ఎకరానికి 3 కావాలనుకోండి, మీరు 3 మీకు ఎప్పుడెప్పుడు తీసుకునేది ముందే ప్లానింగ్ చేసుకోవచ్చు. షాప్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అట్లాంటివి ప్లాన్ చేయడం జరిగింది. సో దాన్ని ట్రయల్ బేస్లో నుంచి మనం ఇంతకుముందే ఒక యాప్ చేసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ట్రయల్ బేస్లో మన దగ్గర లాస్ట్ 3 days నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు. సో ఇది ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మన గవర్నమెంట్ అడిగింది. సో ఓవరాల్గా అయితే ఏం ఇష్యూస్ లేవు. సో ఇదే మన గవర్నమెంట్తో చెప్తాం. అది రేపు ఎల్లుండి నుంచి మిగతా 32 డిస్ట్రిక్ట్స్లో కూడా దీన్ని లాంచ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఆటో వెనకాల గ్యాంగ్స్టర్ ఫోటో కలకలం. ఆటో వెనకాల గ్యాంగ్స్టర్ ఫోటో లారెన్స్ బిస్టోషియన్తో పాటు గన్ ఫోటో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో. ఆటోను సీజ్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సాయి కిరణ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కరుడు కట్టినటువంటి పేరు పోసిన మోస్ట్ వాంటెడ్ లారెన్స్ బిష్నోయ్ ఫోటోని చిత్రీకరించుకొని దాంతోపాటు ఏంటంటే ఒక పిస్టల్ను కూడా వెనుక అట్టించుకోవడం జరిగింది. ఇటు విషయాన్ని ఏంటంటే రౌడీ షీటర్లను రెచ్చగొట్టే విధంగా అంటే ప్రోత్సహించే విధంగా వెనుకకు ఆటోకు వెనుక పోస్టర్ను అతికించడం జరిగింది. ఇటు విషయంలో చర్య తీసుకోవాలని పోలీసు వారికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సందర్భంగా ఇట్లా మనకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు అందిన మేరకు గౌరవ సిపి సాయి చైతన్య గారి ఆదేశాల మేరకు ఈ ఆటో డ్రైవర్ని ఈరోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇతనికి కౌన్సిలింగ్ ఇచ్చినాం. అతను ఏమంటాడంటే లారెన్స్ బిష్నోయ్ అన్నట్టు ఒక హిందువు కాబట్టి నేను పెట్టుకున్నా, ఆయన ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నా అన్నాడు. కానీ ఆయన యొక్క నేర చరిత్ర మరి అదేవిధంగా ఎన్ని కేసులు ఉన్నాయి, అతను ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడని చెప్పేసి ఇతను కౌన్సిలింగ్ చేసినాం. సార్ ఈ మొదటి తప్పుగా భావించిన మీద ఏం చర్య తీసుకోవద్దని కోరిండి. అదేవిధంగా కూడా మిగతా ఆటో డ్రైవర్లు కూడా పెట్టుకోవద్దని ఇంతకుముందే మనకు ఈ మీడియా ముఖంగా తెలియజేసాడు. కాబట్టి అందరూ కూడా ప్లీజ్ మీరు దయచేసి మీ ఆటోలు ఏంటంటే ఈ రోడ్డు మీద తిరుగుతాయి కాబట్టి మిగతా వాళ్ళకు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఆదర్శవంతమైన ఫోటోలు, దేశభక్తికి సంబంధించిన ఫోటోలు మిగతా ఏమన్నా పెట్టండి. కానీ ఇటువంటి రౌడీ షీటర్ల ఫోటోలు కానీ ఇంకా రెచ్చగొట్టే విధంగా పబ్లిక్ న్యూసెన్స్ చేసే విధంగా ఫోటోలు పెడితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ శాఖ తరఫున యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి మీరు అందరు దృష్టిలో పెట్టుకోండి. వాటి మీద టౌన్ న్యూసెన్స్ కేసు కూడా చేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇటువంటి ఫోటోలు అంటించుకోవద్దని ఇటు సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. शहर निजामाबाद, गुड मॉर्निंग। हमारे को एक हादसा पेश आया इधर। आज सुबह में हम जब टेली कॉन्फ्रेंस में हमारे सीपी साहब पी साई चैतन्य आईपीएस साहब के टेली कॉन्फ्रेंस में सोशल मीडिया में एक चीज़ वायरल हुई कि एक ऑटो लॉरेंस बिश्नोई एक प्रोफेशनल किलर है, कनाडा में इनका बैन है। कई लोगों को सुपारी लेके ख़त्म करते बोल के एक अफवाह फैल के है। ऐसा आदमी का फोटो लगा के उसके बाद एक ग्लॉक पिस्टल की फोटो लगा के जो लड़का है, ये बच्चा साई कृष्णा एडपल्ली का है। आज सुबह में बोधन बस स्टैंड में पूछे, उसको लेके आए, गाड़ी के साथ लेके आए। और हमारे श्रीनिवास साहब है, ऑटो यूनियन प्रेसिडेंट है। हम आप सबको अपील कर रहे, रिक्वेस्ट कर रहे हैं कि ऐसे प्रोफेशनल किलर्स के फोटोज में आप फ्रीडम फाइटर से वैसे लोगों की कोई भी आपको पहचानता स्लोगन आप वंदे मातरम लगा सकते हैं, नेशनल फ्लैग लगा सकते हैं। जो इंडिया को भलाई जो चाहता वैसे लोगों को और फ्रीडम फाइटर्स को लगा के सबको आपको इंस्पिरेशन बनना है। मैं यूथ अगर से ऐसे लोगों को आप इंस्पिरेशन कर रहे हैं तो बहुत नुकसानदेह है। उनको पूरी तरीके से उनको काउंसलिंग किए और फ्यूचर में ऐसा गलतियाँ नहीं करना बोल के हिदायत करें। हम सबसे रिक्वेस्ट करें, ऑटो ड्राइवर्स पूरे हमारे भाई है, और श्रीनिवास साहब भी है, पूरा को काउंसलिंग करके बोलते हैं लोगों को, क्योंकि ऐसे लोगों की फोटो रख के जो यंग जनरेशन जो है
ये गलत रास्ते पर चलने का एक जरिया बन सकता। लिहाजा हम आप सबसे ऑटो ड्राइवर से जो भी गाड़ियां हैं, आरमूर में भी ऐसा इंसिडेंट पेश आया था पहले, वहाँ भी काउंसलिंग करें, उसके बाद हटा दिए फोटो। अब सबसे रिक्वेस्ट कर रहे हैं वहाँ ऐसी चीज़ों को बिल्कुल एंकरेज नहीं करना। आप फ्रीडम फाइटर्स, आपके जो भी इंस्पिरेशन लीडर्स हैं उनके फोटोज लगाइए, नेशनल फ्लैग लगाइए। इंडिया की भलाई के लिए जो भी हो सकता है काम करेंगे। पूरे ऑटो ड्राइवरों से अदबन गुजारिश है, हमारे साथ बिल्कुल ट्रैफिक पुलिस, लैंड ऑर्डर पुलिस के साथ हमारे साथ ताउन करके ये चीज़ों को बिल्कुल रोक के ये भलाई चाहना निजामाबाद शहर है, हर आदमी को हम रिक्वेस्ट करें। थैंक यू। सोशल मीडिया पे वायरल होने के कॉन्फ्रेंस पे, हमारे को सिट कॉन्फ्रेंस में ये बात SBI साहब बोले कि एक ऑटो फिर रहा है इधर, बोले सुबह में हम लोग सुबह 8:30-9 बजे ये आदमी को हमारी ऑटो एडपल्ली जो जाते सुबह इससे पूछे कहाँ से आते बोल के, एडपल्ली निजामाबाद अप एंड डाउन करते हैं नो, वो गाड़ी लेके आए, इनको फिर पहचान कराए, इनके पूरे डॉक्यूमेंट चेक करें। चेक करने के बाद इनका क्या मकसद है ये भी इनसे पूछे, हम आप भी बात करें इनसे। ऐसी चीज फिर एक बार रिपीट नहीं, जैसा पूरे प्रिकॉशंस लेने के अंदर पुलिस बिल्कुल सतर्क है, हम अलर्ट है एकदम। MGNREGA నీరు గార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. పేదల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అన్నారు. भाई और बहनों नमस्कार। मुझे आज भी याद है 20 साल पहले डॉक्टर मनमोहन सिंह जी प्रधानमंत्री थे, तब संसद में मनरेगा कानून आम राय से पास किया गया था। ये ऐसा क्रांतिकारी कदम था जिसका फायदा करोड़ों ग्रामीण परिवारों को मिला, खास तौर पर वंचित, शोषित, गरीब और अति गरीब वर्ग के लोगों की रोजी रोटी का जरिया बना। रोजगार के लिए अपनी माटी, अपना गांव, अपना घर परिवार छोड़कर पलायन करने पर रोक लगी। रोजगार का कानूनी हक दिया गया, साथ ही ग्राम पंचायतों को ताकत भी मिली। मनरेगा के जरिए महात्मा गांधी के ग्राम स्वराज के सपनों के भारत की ओर एक ठोस कदम उठाया गया। पिछले 11 सालों में मोदी सरकार ने ग्रामीण क्षेत्रों के बेरोजगार, गरीबों और वंचितों के हितों को नजरअंदाज कर मनरेगा को कमजोर करने की हर कोशिश की, जबकि कोविड के वक्त ये गरीब वर्ग के लिए संजीवनी साबित हुआ। लेकिन बहुत अफसोस की बात है कि अभी हाल में सरकार ने मनरेगा पर बुलडोजर चला दिया। न सिर्फ महात्मा गांधी का नाम हटाया गया, बल्कि मनरेगा का रूप स्वरूप बिना विचार विमर्श किए, बिना किसी से सलाह मशवरा किए, बिना विपक्ष को विश्वास में लिए मनमाने ढंग से बदल दिया गया। अब किसको कितना, कहाँ और किस तरह रोजगार मिलेगा, यह जमीनी हकीकत से दूर दिल्ली में बैठकर सरकार तय करेगी। कांग्रेस का मनरेगा को लाने और लागू करने में बड़ा योगदान था, लेकिन यह पार्टी से जुड़ा मामला कभी नहीं था। ये देश हित और जनहित से जुड़ी योजना थी। मोदी सरकार ने इस कानून को कमजोर करके देश के करोड़ों किसानों, श्रमिकों और भूमिहीन ग्रामीण वर्ग के गरीबों के हितों पर हमला किया है। इस हमले का मुकाबला करने के लिए हम सब तैयार हैं। 20 साल पहले अपने गरीब भाई बहनों को रोजगार का अधिकार दिलवाने के लिए मैं भी लड़ी थी। आज भी इस काले कानून के खिलाफ लड़ने के लिए प्रतिबद्ध हूँ।
मेरे जैसे कांग्रेस के सभी नेता और लाखों कार्यकर्ता आपके साथ खड़े हैं। जय हिंद। జనవరి 5-6 తేదీలలో వరంగల్లో జరిగే పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వరంగల్లో జనవరి 5-6 తేదీలలో జరిగే పీడీఎస్యు 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు పి సికిందర్ మాట్లాడారు. జూనియర్ కాలేజీ ముందు నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజ్ విద్యార్థులు లక్షల మంది చదువుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయలేదు. ఎంతోమంది విద్యార్థులు ఈరోజు గ్రామాల నుండి తరలి వస్తున్న క్రమంలో జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తే ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ జైపూర్ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి ప్రహరీ గోడ లేనందున విద్యార్థులకు ఇబ్బందికరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రహరీ గోడ లేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా అమ్మాయిలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ వెంటనే సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి ప్రహరీ గోడ వెంటనే నిర్మించాలని, అదేవిధంగా క్రీడాస్థలం ఉండి జైపూర్ పట్టణ కేంద్రంలో అతిపెద్ద క్రీడాస్థలం మన జైపూర్ జూనియర్ కాలేజ్ ఉండడం వల్ల దాన్ని ఇంతవరకు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జైపూర్ కాలేజీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, జైపూర్ కాలేజీలో ఉన్నటువంటి ఏదైతే క్రీడాస్థలం ఉన్నదో దాన్ని క్రీడాస్థలంగా తీర్చిదిద్దాలని పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.